హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ భన్సూరి స్వరాజ్ హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్స్ పై చట్టం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు డీకే అరుణ. 2029లో ఈ చట్టం అమల్లోకి వస్తోందన్నారు. నరేంద్ర మోదీ సర్కార్ వచ్చాక దేశంలో మహిళల ప్రాధాన్యత పెరిగింది అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బేటీ బచావో బేటీ పడావో పేరుతో మహిళలకు రక్షణ కల్పించిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. మహిళా దినోత్సవం అంటే రోజు రోజుకు మహిళల్లో ఆనందం పెరుగుతున్నది. ముఖ్యంగా రాజకీయాల్లో, ఎందుకంటే రాజకీయంగా మహిళలకు 33% రిజర్వేషన్ని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 33% రిజర్వేషన్ ఉమెన్కి ఇస్తూ ఎప్పుడైతే చట్టం చేసినారో అవి ఎప్పుడు వస్తుందో ఆ చట్టం అమల్లోకి అని అందరూ ఎదురు చూస్తున్నారా లేదా? సో 2029లో ఆ చట్టం అమల్లోకి వస్తుందనేటటువంటి నమ్మకం ప్రతి ఒక్కరికి ఉందా లేదా? కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు లక్షలాది మంది ఆడపిల్లల్ని బతికించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు మహిళల్ని ఆదుకుంటున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉజ్వల కార్యక్రమాలు కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈరోజు 73% మంది మహిళలు దాంట్లో లబ్ధిదారులు ఉన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మహిళలే ఈరోజు మన దేశాన్ని నడపడానికి ముందుకు వచ్చేటటువంటి రాష్ట్రపతిని కూడా ఈరోజు మనం ఒక మహిళను మనం ఎన్నుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.